అనకుండా మాట్లాడకుండా జరిగినటువంటి సంఘటనల పట్ల బాధ్యత వహించకుండా అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏం జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాలను ప్రచారం చేసి బురద జల్లేసి ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఈరోజు ఎందుకని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, జరిగినటువంటి సంఘటనలకు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీకు 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి అసలు హిందూ ధర్మం పట్ల దేవాలయాల వ్యవస్థ పట్ల ఏమాత్రమైనా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పి మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా పుష్కరాలప్పుడు కూడా విజయవాడలో దుర్గాగాడి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు 40 గుళ్ళన్నింటిని కూడా తీసేయటం జరిగింది. అలాగే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కడప జిల్లాలో పదే మేము చెప్తాను ఉన్నాం, కాశీనాయన క్షేత్రంలో అక్కడ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలి, దాంట్లోంచి తొలగించాలి అని చెప్పి రాస్తే ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా కొట్టడం జరిగింది. బుల్డోజర్లు తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. అటు అధికారులందరూ కూడా పోయి కొట్టడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? శ్రీవారి లడ్డూ మీద దారుణమైనటువంటి దుష్ప్రచారం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎత్తి చూపుతూ ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు? ఎందుకని ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి నిర్లిప్తత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో చూడండి ఏం జరుగుతుందో. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే నేను చెప్తానే ఉన్నాం, చర్యలు తీసుకోండి అని చెప్పని. అక్కడ జరిగినటువంటి నా వినాశనంలో జరిగినటువంటి బోటింగ్ కానివ్వండి, అలాగే చెప్పులు వేసుకుని గుడి మీదకి రావడం కానివ్వండి, అలాగే తొక్కిసలాట జరిగింది కానివ్వండి, గోమాతల విషయం కానివ్వండి, అలాగే కాశీనాయన క్షేత్రం కానీ, ఇప్పుడు ఫైనల్గా శ్రీకూర్మంలో జరిగినటువంటి తాబేళ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి. అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఈవో ఏం చేస్తున్నాడు? అక్కడ 3 జిల్లాలకు ఉండేటటువంటి అధికారి ఏం చేస్తున్నాడు? ఈ దేవాలయాల వ్యవస్థ అంతా కూడా సరైన విధంగా చర్యలు చేపట్టి భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాశస్యాన్ని కాపాడటంలో కానీ నిర్లక్ష్యంగా పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 200 తాబేళ్లు ఉన్నట్టున్నాయి. వాటిని మీరు పరిరక్షించలేరా? వాటిని కాపాడలేరా? వాళ్ళ పట్ల చర్యలు తీసుకోలేరా? అసలు దానికి నెంబరింగే వేయలేదు. గత ప్రభుత్వంలో అయితే, మా ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క తాబేలుకి ఆరోగ్య పరీక్షలు చేయటము, నెంబర్లు వేయటము, పలు జాగ్రత్తలు తీసుకోవటము, ఆలయ వ్యవస్థని చాలా చక్కగా దీంతో చేయడం జరిగింది. ఈరోజు ఏం జరుగుతుంది?